మేడారం సమ్మక్క తల్లి పుట్టుపూర్వం బయ్యక్కపేట అమ్మవారు పెరిగిన ఊరు, అమ్మవారి ఇల్లు, ఇంకా జలకంబాయి అమ్మవారిది ఈ వీడియోలో చూపించడం జరిగింది. బయ్యక్కపేటకు ఎలా వెళ్ళాలి? మేడారం గద్దెల నుండి 15 కిలోమీటర్ల దూరంలో అయితే అమ్మవారి బయ్యక్కపేట గ్రామం అయితే ఉంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మన చరిత్ర తెలుసుకోండి. మేడారం నుండి బయ్యక్కపేట గ్రామానికి వెళ్ళాలంటే మనం జంపన్నవాగు మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. మేడారం వచ్చే అమ్మవారి భక్తులు ఎవరైనా బయ్యక్కపేట గ్రామానికి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి వెళ్ళే రూట్ కూడా చూపిస్తున్నా. ఇప్పుడు మేడారం జాతర జరుగుతున్న సందర్భంగా భక్తులైతే అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ జంపన్నవాగులో చూసుకోండి ఒకసారి భక్తజనం ఎలా ఉన్నారు. మనం మేడారం జంపన్నవాగు దాటిన తర్వాత నార్లాపురం పసరా వెళ్ళే దారిలో నార్లాపురం నుండి బయ్యక్కపేటకు మనమైతే చేరుకోవచ్చు. మనమైతే అమ్మవారి ఇంటికైతే వెళ్ళబోతున్నాం. ఇదే బయ్యక్కపేటకు వెళ్ళే దారి అన్నమాట. మనం వెళ్ళి అమ్మవారి ఇల్లు అయితే చూసుకుందాం. అక్కడి నుంచి మిగతా ఇంకేమున్నాయో అన్ని చూపిస్తా. అక్కడ చూపించాల్సినవన్నీ దాంట్లో వెళ్దాం. ఫ్రెండ్స్, మనమైతే సమ్మక్క తల్లి అమ్మవారి ఇంటికైతే వచ్చేసాము. అది చూసుకోండి, అక్కడే ఉంది ఇల్లు. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ బోర్డు మీద వివరంగా చెప్పారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. శ్రీ 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 సమ్మక్క పుట్టుపూర్వము దేవస్థానం అనేది ఉంది. గ్రామం బయ్యక్కపేట, మండలం వచ్చేసి తాడ్వాయి, ములుగు జిల్లా, చందవంశీయులు అని చెప్పి అయితే ఇక్కడ రాసి ఉంది మనకైతే. మనమైతే ఇప్పుడు అమ్మవారి ఇంటికైతే వెళ్ళే మనం చూసుకున్నాం ఎలా ఉందో అక్కడ. ఇక్కడ నుంచి ఇంకా వేరే ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, ఇదే అమ్మవారి ఇల్లు అయితే ఇదే అన్నమాట. మనం ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడైతే మేడారం జాతర సీజన్ కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడికి కూడా వస్తూ ఉన్నారు చూడడానికి. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ వల్ల ఇక్కడ ఉన్న అమ్మవారి గురించి అయితే చాలా మందికి తెలుస్తుంది. మనం చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో లోపల అమ్మవారి రూపం ఎలా ఉంది, అమ్మవారు ఎలా ఉంటారు అనేది ఇక్కడ చూద్దాం. వాళ్ళు చూడండి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు అమ్మవారి ఇల్లాట గుడిసే ఇది. చాలా కింది కొంగబడి వెళ్ళాలి. అమ్మవారి ఇల్లు అన్నమాట ఇది. అమ్మవారు ఉన్న ప్లేస్ ఇదే, పుట్ట ఇది. ఇక్కడి సమ్మక్క అమ్మవారి పూజారి అయితే వచ్చిన భక్తులకి అమ్మవారి చరిత్రను అయితే చెప్తున్నారు. తర్వాత మనం పూజారి గారితో మాట్లాడి అమ్మవారి గురించి ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ పూజారి గారు అయితే ఉన్నారు. మనం ఇతన్ని అడిగి మనం ఇంకా వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ గుడికి సంబంధించిన విషయాలు చెప్పండి. నా పేరు సొంత లక్ష్మణరావు. మాది బయ్యక్కపేట, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా. నేను సమ్మక్క పుట్టుపూర్వం నుంచి కొంత చరిత్ర చెప్తారని నేను మొదలు పెడుతున్నా. మాది అయితే సమ్మవ్వ తల్లి ఎక్కడి నుంచి మా తాతలు 400 సంవత్సరాల నుంచి మా తాతలు కానించి ఈ తల్లిని కొలుసుకుంటూనే వస్తాండ్రు. ఆ తల్లి మా తాతకి చిన్న పిల్లోలిగా ఇక్కడ సమ్మక్క గుట్ట అంటాము. ఆ గుట్ట మీద చిన్న పిల్లోలిగా దొరికిందట. అయ్యో, ఈ పిల్ల ఏంటిదని తీసుకొని ఇంటికొచ్చి ఆ తల్లిని ఇంటికి తీసుకొచ్చినాక నేను దేవతని, నేను మనిషి పిల్లని కాదు, నాకు పండుగలు చేయాలి, సంవత్సరానికి 3 సార్లు పండుగలు చేయాలి, నాకు గుడి కట్టాలి, నాకు జాతరలు చేయాలి, నేను మనిషిని కాదు, మనిషి రూపం కాదు, నేను వనదేవతని అని ఆ పిల్ల అన్ని చెప్పి నేను మీ దగ్గర ఉండనని మళ్ళా గుట్టకే వెళ్ళిపోయిందట.
ఆ తల్లిది ఆ గుట్ట మీద ఏమున్నది, గుట్టకే పోయినాం, పోయి అక్కడికి పోయి చూస్తే ఆమెది జలకం తానాలు చేసే జలకం బావి ఉన్నది, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఆ తల్లి ఏం చేయాలి మేము, ఈ తల్లి ఇన్ని చెప్పిపాయే మాకెట్లా తల్లి అని మొక్కుకుంటుంటే వాళ్ళు మొక్కిన కోరికలన్నీ మా తాతలకి అన్ని పంటలు పాయిదలు ఏది మొక్కుకుంటుంది ఆ తల్లి వేసిందట. అప్పుడు అయ్యో మా ఆడిబిడ్డ అని మా తాతలు అయితే నా బిడ్డే మన ఆడిబిడ్డ అని అప్పటి నుంచి ఆ తల్లిని కొలుసుకుంటా మా సంతం వంశం వారు మా తాతలు కొలుసుకుంటూ వస్తూనే ఉన్నారు. నీకు ఏం కావాలో తల్లి, నీకు ఎట్లా తల్లి, నేను ఏదైనా కానీ నాది పుట్టుపూర్వం పండుగ, నాకంతా నీసు కళ్ళు ఏదైనా నాకు అన్నీ బరాబరే, అన్ని దేవుల తీరుగా అది నేను వనదేవతని, అడవిలో పుట్టిన గడ్డలు కాయలు తినే దేవతని నేను. నాకు ఈ గడ్డలు దీపావళి నాకు గడ్డలు పెడతలు నల్లగడ్డలు కానీ ఎల్లేరి గడ్డలు కానీ అసంటి తిని బతుకుంటా వనదేవతని నేను తల్లి. మేమైతే ఇట్లా ఉన్నాము అని ఇక వాళ్ళు ఆ గడ్డలు తెచ్చి ఆ తల్లికి పెట్టుతాండ్రు. ఆ మొక్కు రోజు ఆ తల్లికి ఆ గడ్డలు కానీ నల్లగడ్డలు కానీ ఎల్లేరి గడ్డలు కానీ ఆ పండుగ రోజు తెచ్చి పెడతాండ్రు. నేను ఇప్ప చెట్లల్లో నాకు ఇప్పసార పోయాలంటే ఇప్పసార, ఇప్పుడు ఆ తల్లికి మేము ఏం చేస్తాము, ఇప్ప పూలు వేస్తాము, ఇప్పసారే ఆరబోస్తాము. ఇప్ప ఆకులనే ఒక కోడో గీడో కురుకు ముట్టాలంటే ఆ బియ్యం గింజలు వేయాలంటే ఇప్పాకులని వేస్తాము. ఆ తల్లికి ఇప్ప చెట్లతోనే ఆ తల్లికి మాకెక్కడున్నా ఎక్కువ శాతం ఇప్ప చెట్లని నరకము. ఎందుకంటే ఆ తల్లి మాకు చెప్పింది, నాదంతా ఇప్ప వనములనే పుట్టిన, కంక వనములనే పుట్టిన అని ఆ తల్లి చెప్పింది. కాబట్టి మేము అట్లే చేస్తాను. ఆ తల్లికి ఇప్పటి నుంచి ఆ తల్లికి జాతర చేయాలంటే నేను కంకవనంలో ఆ తల్లి పుట్టింది, గుట్టకి కంకవనంలో పుట్టింది, కంకవనంలో పుట్టింది. కాబట్టి నాకు కంకవనం అణువు తేవాలంటే ఆ కంకే అణువుగా పట్టుకొని వచ్చి గద్దె మీద పెడతాము. ఆ తల్లిది గద్దె మీద పెట్టి అప్పటి నుంచి జాతరలు జరిపిద్దామని మా తాతలు. ఇక్కడి నుంచి అమ్మవారు మేడారం ఎలా వెళ్ళారు? కొస ఉన్నది కనుక ఉన్నది. అయితే ఆ తల్లి వనం తెస్తాం, కంకవనం తెస్తాం. ఆ తల్లి కంకల్లా పుట్టింది కాబట్టి కంకవనం తెచ్చి గద్దె మీద కడతాం. గద్దె మీద కట్టి ఇక ఆ జాతర నడిపించాలంటే ఫస్ట్ కంకవనమే తెస్తాం. తెచ్చినాక ఆ తల్లిని గుట్టకు పోయి తీసుకొచ్చి ఆ జాతర ఇక్కడ చేస్తాం. చేసి ఆ జాతర అట్లా చేయాలని ఆమె చెప్పింది, అట్లనే చేసినాం. అయితే ఆ తల్లి ఇక్కడి నుంచి మా తాతలు కాదు 42ల మా తాత తండ్రి కాదు మా తాతలు ఏం చేసిండ్రు, జనం మరి ఎట్లా ఈ తల్లి మనకు ఏదంటే అది ఎత్తాంది, జాతర చేద్దాం అని ఇక్కడనే ఊరు పక్కనే దగ్గరనే సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గద్దెలు 3 గద్దెలు కట్టి ఆ జాతరలు నడిపిస్తాండ్రు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 1942ల ఆ జాతరని నడిపిస్తా అంటే 2 సంవత్సరాలకి అక్కడికి భక్తులు ఎక్కువ, వాళ్ళకి ఆ భక్తులు ఎంత కోరుకుంటే అంత వాళ్ళకి న్యాయం మంచిగా ఆ తల్లి పెడుతుంది. పెట్టిన కొద్దిగా భక్తులు ఎక్కువైండ్రు. ఆ 2 సంవత్సరాల ఎక్కువైతే ఏం చేద్దాం, ఈ తల్లికి ఇక్కడ నీళ్ళ సౌలతి లేదు, నీళ్ళ సౌలతి లేదని ఏం చేద్దామని కన్నెపల్లి, ఊరట్టం, మేడారం, బయ్యక్కపేట పెద్ద మనుషులు కలిసి ఈ తల్లికి వచ్చిన భక్తులకి స్నానాలు చేస్తాకు నీళ్ళు లేవు కదా, ఈ తల్లికి ఎక్కడ మళ్ళీ జాతర చేద్దాం, ఇక్కడనైతే నీళ్ళు లేవు అని ఆ తల్లిది అక్కడ మేడారం దగ్గరనైతేనే మంచి జంపన్న వాగున్నది, పెద్ద వాగున్నది, లక్కడవరం చెరువు నీళ్ళిడుతారు. జంపన్న వాగుడ ఎంత జనం ఎక్కువ వచ్చినా స్నానాలు చేస్తారని ఇక్కడి నుంచి ఆ తల్లిది కుంకుమబరిని పట్టుకొని పోయి చిలకల గట్టు మీద పెట్టిండ్రు. చిలకల గట్టు మీద పెట్టి ఆ గట్టు నుంచే ఆ కుంకుమబరిని రేపు బేస్తవారం నాడు ఆ తల్లిని గద్దెకి తీసుకొస్తాను కదా. ఇక్కడ ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇక్కడ పూజారి గారు చెప్పిన మాటలు అమ్మవారి గురించి చాలా బాగా చెప్పారు, వివరించారు. మనం ఇక్కడ నుంచి అయితే జల్కంబాయ్ అని చెప్పి అయితే గుట్టకుంటాడట, అటు కూడా మనం ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం ఎలా ఉందో. అమ్మవారి జల్కంబాయ్ అయితే బేకపేట గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇలా అయితే వెళ్ళాలి మనం. ఫ్రెండ్స్ మనం వెళ్ళే దారిలో అయితే చూసుకోండి కంకవనం అయితే ఎలా ఉందో.
అమ్మవారి జలకంబాయికి వెళ్ళే దారి అయితే చూసుకోండి ఎలా ఉందో. వెహికల్స్ అయితే ఆ ప్లేస్ లోకి ఏమీ వెళ్ళవు, నడుచుకుంటూనే వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు సమ్మక్క అమ్మవారి జలకంబాయి దగ్గరికి అయితే చేరుకున్నాం. చూద్దాం రండి అక్కడ ఎలా ఉందో. ఇప్పుడు చెప్పులు ఇక్కడ వదిలేసాను. ఫ్రెండ్స్ ఇదే అన్నమాట, దగ్గరకు వచ్చాము చూడండి. సమ్మక్క అమ్మవారి జలకంబాయి ఇదైతే చూసుకోండి ఇప్పుడు ఎలా ఉందో ఈ ఏరియా. 1942 వరకు జాతర ఇక్కడే జరిగేదట, ఈ ఏరియాలోనే. భక్తులకి ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంతో ఇక్కడి నుంచి అమ్మవారిని మేడారానికి అయితే తీసుకెళ్లారు. అక్కడైతే జంపన్న బాగు వాటర్ ఫెసిలిటీస్ బాగుంటాయని చెప్పి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కలిసి అమ్మవారిని అక్కడికైతే తీసుకెళ్ళడం జరిగింది. ఇదైతే అమ్మవారి జలకంబాయి అన్నమాట. ఇక్కడే అమ్మవారు స్నానాలు చేసేదన్నమాట. పూజారులు ఇక్కడి నుంచి తీసుకెళ్లేవారు. ఇంకా పైకి చూసుకుంటే ఇంకా అమ్మవారి జన్మస్థలం అనేది ఆ పైన ఉందన్నమాట, పై గుట్ట మీద. అది మనం వెళ్ళటానికి కుదరదు, చాలా మందిని అడిగితే చెప్పారు వెళ్ళకూడదని చెప్పి. ఇంతవరకు ఎవరు వెళ్ళినా కనిపించదట అక్కడ. పూజారులు కూడా చాలా వెతికి అమ్మవారిని తీసుకువచ్చేటోళ్ళట ఇక్కడి వరకు అయితే. మనకు తెలిసిన కథ అయితే ఇదే ఇప్పటి వరకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగా చెప్పానని చెప్పి అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.